రాజనం గ్రామ పరిధిలో గల క్వారీని ఆపాలంటూ రాజనం గ్రామస్తులు క్వారీ వద్దకు చేరుకొని భారీగా డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో గ్రామ పరిధిలో క్వారీ నిర్వహణ ఆపాలి అంటున్న రాజనం గ్రామస్తులు కుప్పం నియోజకవర్గం కుప్పం మండలం కృష్ణదాసనపల్లి గ్రామ పంచాయతీకి చేరిన రాజనం గ్రామ పరిధిలో గల క్వారీని ఆపాలంటూ గ్రామస్తులు క్వారీ వద్దకు చేరుకొని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామ పరిధిలో గల గుట్టల వద్ద సుమారు 10 సంవత్సరాలకు పైగా క్వారీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయినా ఇంతవరకు ఎలాంటి సమస్య తమకు తలెత్తలేదని, కానీ గత 6 మాసాలుగా ఊరిలోని పశువులు ప్రాణాలు కోల్పోవడం పరిపాటిగా జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు గ్రామంలో సుమారు 70కి పైగా పాలిచ్చే ఆవులు, మేకలు, గొర్రెలు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఇందువల్ల గ్రామస్తులు సుమారు 30 లక్షలకు పైగా ఆస్తి నష్టం చేకూరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమంలో గ్రామ ఆనవాయితీ ప్రకారం గ్రామ దేవతకు పూజలు నిర్వహించి అమ్మవారిని పరిష్కారం కోరామన్నారు. సమస్యకు కారణమే తానేనని అమ్మవారు గ్రామస్తులకు తెలియజేసినట్లు వారు తెలుపుతున్నారు. వారి వివరాల మేరకు గ్రామ పరిధిలో గల క్వారీ వ్యాపారులు తోపమ్మ దేవాలయానికి చెందిన బండను తాకడంతో ఆగ్రహించిన అమ్మవారు గ్రామంలోని పశువులపై తన ఆగ్రహాన్ని చూపినట్టు తెలియజేస్తున్నారు. అంతేకాక ఇంతవరకు పశువులపై ఆగ్రహం చూపిన అమ్మవారు ఇకపై గ్రామస్తులపై తన ఆగ్రహాన్ని చూపనున్నట్లు అమ్మవారు హెచ్చరించడం జరిగిందని భయభ్రాంతులకు గురవుతున్నారు అక్కడి ప్రజలు. మరీ ముఖ్యంగా క్వారీలో నిర్వహించే పేలుడు వల్ల రాత్రింపవళ్లు కంటికి కునుకు లేకుండా పోయిందని, ఇలాంటి క్రమంలో గ్రామస్తులు ఎలా జీవించాలో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా దేవాలయ ప్రాంగణంలో ప్రతి నిత్యం నెమళ్లు దర్శనమిచ్చేదని, కానీ గత కొన్ని మాసాలుగా దేవాలయ ప్రాంగణంలో నెమలి కనిపించడం అరుదుగా మారిందంటూ తెలియజేశారు. అమ్మవారు ఆగ్రహించారనడానికి ఇదే నిదర్శనమని తాము నమ్ముతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామస్తుల ఆస్తులకు, ప్రాణాలకు ముప్పు తీసుకువస్తున్న క్వారీ నిర్వహణను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు మాకు కూడా తెలియదు, గుడికెట్టిన అడ్రస్ కూడా మాకు తెలియదు. ఆ కాలంలో నుంచి ఆ అమ్మ తలంలో ఉండింది. ఈ పొద్దు ఆ అమ్మ తలం పైన రాయి కొడుతుంది అని చెప్పేసి ఊరు వచ్చి ఊరి అపాయము ఒక 30, 50, 40 ఆవులు పోయింది. ఆ గోవులు పోయింది కాకుండా ఇప్పుడు అంత వయసు బాళ్ళ మీద వస్తాను నేను. మీ ఇష్టము మీరు ఏమన్నా చేసుకోండా, క్వారీ పని ఆపండా, ముఖ్యం క్వారీ పని చేయకూడదు అని చెప్పేసింది ఆ అమ్మ. మేము ఊరు విడిచిపెట్టి మేము ఏడిపోయి మా బిడ్డ పాప ఎట్లా మేము సాకేది? ఆ బయట పోతారు మా పిల్లోళ్ళు, ఆ బిడ్డలకి కాయలు మేము 2 గంటకి 3 నెలలు 5 గంటకి నిద్రపోయి మేము క్వారీ పని చేయకూడదు, క్వారీ పని ఆపల్లా. ఇప్పుడు ఈ క్వారీ వల్ల చేసిన దానికి పండుగ కూడా చేయకూడదు. పండుగ చేస్తే నేను ఇబ్బంది పెడతానని ఆ అమ్మ వచ్చి చెప్పింది నైట్. అందుకే వల్ల మేము పండుగ కూడా చేయలేదు. పండుగ కూడా ఆపేసి ఏదో గంజ గడగా తాకొని బిడ్డ పాప మేము ఇంట్లో ఉండాము. ఊరిసి బయట పోకూడదని చెప్పి ఆవులు అంతా బయట కొట్టుకొని పోయేకి డాక్టర్లు బయట పోయి నీళ్ళు తాకూడదని చెప్పి అప్పుడు 1 నెల ఆపిండాము. అనాక మళ్ళీ పశువు గెడ్లు వేయకూడదని ఉన్నారు, కుర్తి పెట్టకూడదని ఉన్నారు. అన్ని కంట్రోల్ చేసిండాము. మాకేమి తెలియకుండా అన్ని ఇది చేస్తుంది. అనాక దేవుళ్ళని పిలిచి అడిగే కొందికి మేము ఊర్ల మీద వచ్చిడ్చిండాము, దెయ్యాలు వచ్చిడ్చింది అని, నేనేం చేసేది అనేసి అమ్మ ఏడ్చుకొని చెప్పినాక అనాక ఇట్లా అయ్యింది అని మేము దీన్ని కనుబట్టిండాము. ఇప్పుడు అన్నీ 70 ఊరులు 60 ఊరులు ఆవులు మేకలు అంతా పొడుస్తుంది. ఇప్పుడు మేమేం చేసేది అనేసి ఆలోచించుకొని ఇప్పుడు ఈ క్వారీ నేను నిలిపేకి వచ్చిండాము. మా మగళ్ళు మాట్లాడతారా? నష్టము, మా ప్రాణాలకే ప్రమాదము. ఈ క్వారీ నిలిపేయాలి. ఒక్కొక్క చిన్నోడు పెట్టుకునే కూడా వాళ్ళు కూడా చచ్చిపోతారంట. మేము ఎందుకోసం బతకాల? ఆ బిడ్డల కోసమే కదా. ఒక్కొక్క ఇంటికి 1 లక్ష రూపాయలు లాస్. ఒక ఆవు లేకుండా ఊర్లో మొత్తము పైసా 50, 60 ఆవులు పోయింది. ఎవరు వచ్చి చూసారా? ఎవరు రాలేదు. ఇప్పుడు ఉంటే ఒక ఇంటికి ఒక చిన్న పెట్టుకోండి. మా చిన్నోళ్ళు పైసా మేము ఎందుకు బతకాలా? ఈ క్వారీని నిలపాలా? నిలుపుకుంటే మాకు చాలా కష్టము. మేము 6 నెలలు నిద్రపోయి రేయంతా బిడ్డలకు ఇంటికి కావులు ఉంటే కావుతుంటే పండుగ కూడా చేయలేదు. మేము వస్తూనే ఇప్పుడు రోడ్డు పై నిలుచుకొని ఉన్నాము. పండుగ కూడా చేయకుండా బిడ్డలంతా వేసుకొని ఈ క్వారీలు అలస్తా ఉన్నాము. గ్రామ దేవత ఉంది, గ్రామ చేరుకొని అడవులో ఉండే దుష్టి చెట్లంతా వచ్చి ఊరు చేరుకొని మాకు ఇప్పుడు 6 నెలల నుంచి ఇబ్బందులు ఉన్నాము. ఒక ఇంటికి 1 లక్ష రూపాయలు నష్టము. ప్రెసిడెంట్ కట్టిస్తాడు, ఎవరు రోడ్లో తిరిగి ఇప్పుడు న్యాయం చేయాలి అందరూ వచ్చి. న్యాయం అనురాగ
నమ్మకానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 90004225